బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ హయాంలో జరిగిన 3200 కోట్ల మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు బాలాజీ గోవిందప్పను సిట్ అరెస్టు చేసింది. షెల్ కంపెనీల ద్వారా అక్రమ సొమ్ములు తాడేపల్లి ప్యాలెస్ కు తరలించిన వ్యవహారంలో బాలాజీ పాత్ర కీలకమని అధికారులు గుర్తించారు. వైసీపీ హయాంలో జరిగిన 1000 కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక నిందితుడిని సిట్ అరెస్టు చేసింది. ఇక జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ఈ కేసులో కర్ణాటక అదుపులోకి తీసుకుంది. మద్యం ముడుపులను షెల్ కంపెనీలోకి మళ్లించిన వ్యవహారంలో బాలాజీ పాత్రే కీలకమని సిట్ ఇప్పటికే గుర్తించింది. ఇక చార్టెడ్ అకౌంటెంట్ గా తన తెలివితేటలను వాడి తాడేపల్లి ప్యాలెస్ కు ఆయన సొమ్ములు తరలించేందుకు ఆధారాలు సేకరించింది. ఈ నెల 11న విచారణకు రావాల్సిందిగా సిట్ ఈ నెల 9వ తేదీన ఇచ్చిన నోటీసును తోసిపుచ్చి బాలాజీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఆచూకీ కర్ణాటకలో గుర్తించిన సిట్ బృందం మంగళవారం అక్కడికి వెళ్లింది. మైసూరులోని ఓ రిసార్ట్ లో ఉన్నట్టు తెలుసుకుని అక్కడికి వెళ్లింది. అయితే అప్పటికే ఆ బస్సును బాలాజీ ఖాళీ చేసినట్టు తెలుసుకుంది. సాంకేతికతను వాడి చామరాజనగర్ జిల్లా ఎల్లందూరు తాలూకాలోని ఒక అటవీ ప్రాంతంలోని బీఆర్ హిల్స్ లో ఉన్న వెల్నెస్ సెంటర్ లో ఆయన్ని కనుగొంది. అక్కడ సేద తీరుతున్న బాలాజీని అదుపులోకి తీసుకుంది. బీఆర్ హిల్స్ లో ఒక్కసారిగా సిట్ అధికారులను చూడటంతో ఆయన అవక్కయ్యారు. వారు మాట్లాడకుండా వచ్చి పోలీసు వాహనంలో ఎక్కి కూర్చున్నారు. ఆ వెంటనే స్థానిక కోర్టుకు బాలాజీని తరలించారు. ఇక కోర్టు అనుమతితో విజయవాడకు తీసుకొస్తున్నారు. బుధవారం సాయంత్రం లేక గురువారం విజయవాడ సిఐడి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక మద్యం స్కామ్ కేసులో బాలాజీ గోవిందప్పను A33గా నిందితుల జాబితాలో సిట్ చేర్చింది. రాజ్ కసిరెడ్డి నుంచి బాలాజీ గోవిందప్ప వరకు ఈ కేసులో ఇప్పటి వరకు 5గురు అరెస్ట్ అయ్యారు. గత ప్రభుత్వంలో జగన్ తాడేపల్లి ప్యాలెస్ కు 3200 కోట్లు మద్యం ముడుపులు చేరినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై సిఐడి దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించింది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో సిట్ను రంగంలోకి దించింది. తాడేపల్లి ప్యాలెస్ కు మద్యం సొమ్ములు చేర్చడంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్ శాశ్వత డైరెక్టర్ గోవిందప్ప బాలాజీల పాత్రను సిట్ అధికారులు పసిగట్టారు. వీరిలో బాలాజీ వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్. ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని వీకోట మండలం పి కొత్తూరు ఆయన గ్రామం. చిత్తూరు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులకు ఆయన సోదరుడు. సీఏ చదివిన బాలాజీ కొంతకాలం బెంగళూరులో ఉన్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లి ఉద్యోగం చేరారు. హైదరాబాద్ కు తిరిగి వచ్చి 2009లో అప్పటి ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ విజయసాయిరెడ్డి వద్ద చేరారు. ఇక విజయసాయిరెడ్డి ద్వారానే జగన్ కుటుంబానికి చేరువయ్యారు. వైసీపీ ఆవిర్భావంతో విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు రావడంతో బాలాజీ పూర్తి స్థాయిలో భారతీ సిమెంట్స్ తో పాటు జగన్ భారతీ ఆర్థిక లావాదేవీలను దగ్గరుండి చక్కబెడుతూ వారికి అత్యంత సన్నిహితుడిగా మారారు. అనతి కాలంలోనే భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గా ఎదిగారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక లిక్కర్ పాలసీ మొదలు ముడుపుల వసూళ్ల వరకు ప్రతి అడుగులను బాలాజీ పాత్ర ఉంది. రాజ్ కసిరెడ్డి తెచ్చి ఇచ్చిన కోట్లాది రూపాయల మద్యం ముడుపులను ఊరు పేరు లేని షెల్ కంపెనీలోకి మళ్లించడంలో మాస్టర్ మైండ్ గోవిందప్పదేనని సిట్ ఆధారాలు సేకరించింది.
ఇక మొత్తం భాగోతాన్ని పసిగట్టిన అధికారులు ఆయనను విచారించి అంతిమ లబ్ధిదారు ఎవరో తేల్చబోతున్నారు. కోట్లాది రూపాయలు ఎవరికి చేర్చారు, ఎవరి ఆదేశాల మేరకు ఎక్కడ దాచారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో సృష్టించిన షెల్ కంపెనీలు ఎవరివి, వాటిలో ఎవరి పేరుతో పెట్టుబడులు పెట్టారు, నకిలీ జీఎస్టీ ఇన్వాయిస్లు, హవాలా మార్గంలో వెళ్లిన డబ్బుల ఆధారాలు కక్కించనున్నారు. కాగా 2009లోనూ అప్పటి సిబిఐ ఈడీ కేసులో బాలాజీకి నోటీసులు వెళ్లాయి. సరైన ఆధారాలు లేకపోవడంతో ఆ కేసుల నుండి ఆయన బయటపడ్డారు. ఇక జిల్లా పరిషత్ ఎన్నికల్లో బాలాజీ తన అన్నయ్య శ్రీనివాసులను పట్టుబట్టి మరి చిత్తూరు జెడ్పీ చైర్మన్ గా ఎంపిక చేసుకోగలిగారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుచరులకు ఆ పదవి కట్టబెట్టాలని ఎంత ప్రయత్నించినా ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. స్వయాన అప్పటి సీఎం జగన్ సతీమణి భారతి సూచనతో శ్రీనివాసులు జెడ్పీ చైర్మన్ గా నియమితులవడం అప్పట్లో వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. జగన్ దురాశకు ఇద్దరు ప్రముఖ చార్టెడ్ అకౌంట్లు ఆయుధాలుగా మారడం గమనార్హం. నెల్లూరు జిల్లాకు చెందిన విజయసాయిరెడ్డి పెద్ద పెద్ద సంస్థలకు ఆడిటర్ గా పనిచేస్తూ జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ అత్యాశకు సహకరించారు. తండ్రి తనయుడికి లబ్ధి కలిగించే క్రమంలో సూట్ కేసు కంపెనీలు ఏర్పాటు చేయించి 43,000 కోట్ల కుంభకోణంలో సిబిఐకి విజయసాయిరెడ్డి చిక్కి వెలవిల్లాడారు. మొత్తం 11 కేసులను నమోదు చేసిన సిబిఐ దాదాపు అన్నింటిలోనూ విజయసాయిరెడ్డిని ఏటుగా చేర్చింది. హైదరాబాద్ లో అరెస్టు చేసి అప్పట్లో చెంచలగూడ జైలుకు పంపించింది. ఇక రెండో సీఐ బాలాజీ గోవిందప్ప జగన్ సీఎంగా ఉండగా జరిగిన మద్యం స్కామ్ లో అక్రమ సొమ్ములను షెల్ కంపెనీలోకి మళ్లించి దాచేందుకు బాలాజీని వాడారు. ఇప్పుడు ఆయన సిట్కి చిక్కి జైలు ఊచలు లెక్కించనున్నారు. విజయసాయిరెడ్డి దగ్గరే మొదట బాలాజీ సీఏగా పనిచేశారు. విజయసాయి ద్వారానే జగన్ కు భారతీయులకు దగ్గరయ్యారు. ఇప్పుడు ఆ కుటుంబం కారణంగానే అప్పట్లో విజయసాయి జైలుకు వెళ్తే ఇప్పుడు బాలాజీ వంతొచ్చింది.